అవొద్దు అవొద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు వద్దంటే వద్దు. ఓకేనా? అయిపోయింది. గౌరవనీయులు, నేను ఇప్పుడు మాట్లాడేది ప్రతి వ్యక్తి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హుజరాబాద్ లో ఉన్న మేధావులు, చాలా తెలివి కళలు, చాలా విషయాల గురించి తెలిసిన వాళ్ళు, అనుభవంతులు, దయచేసి ప్రతి వ్యక్తిని నేను చెప్పే ప్రతి మాటని దయచేసి చాలా జాగ్రత్తగా వినాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు, జేఏసీగా ఫామ్ చేసిన ఈశ్వర్ అన్న గారు, జయపాల్ అన్న గారు, మల్లన్న గారు, రవీంద్రరావు గారు, రామారావు గారు, రత్నం గారు, వెంకట్రావు గారు, రాజేశ్వరరావు గారు మరియు బండ శ్రీనివాస్ గారు, కొండారెడ్డి గారు మరియు గంధే శ్రీనివాస్ గారు, తిరుమల గారు, తాళ్లపల్లి శ్రీనివాస్ గారు మరియు మేధావులు అందరూ కూడా, ఎవరైనా కొలిపాక శ్రీనివాస్ గారు మరి ఎవరన్నా నేను పేరు మర్చిపోయి ఉంటే వాళ్ళు కేవలం మనసులో తిట్టుకోవాలి తప్పితే బయట తిట్టుకోవాలని కోరుకుంటున్నా. మరియు వీరికి విచ్చేసిన అక్కా చెల్లెలు, అన్నా తమ్ములు, తాతలు, అవ్వలు, యువకులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ నిరాహార దీక్ష 24 గంటలు చేయడానికి కారణం, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి పోవాలనే ఒకటే ఒక ఆలోచనతోని, ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పోవాలని ఒకటే ఉద్దేశంతో ఆ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 24 గంటలైంది, ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు అన్నం తినలే. బరాబర్ ఉన్నా, ఇంకా 24 గంటలు కాదు, ఇంకా 10 రోజులు ఉండే శక్తి కూడా నాకు ఉన్నది. ఏం భయపడేది ఏం లేదు. నాకు వద్దన్నా ఏం కాలేదంటే మరి రవీంద్ర అన్న డాక్టర్ తెప్పించిన బీపీ షుగర్ చూపిద్దాం, అయితే అన్ని నార్మల్ వచ్చింది. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా, రోజు ఫిట్ ఉంటా కాబట్టి నాకు పెద్ద అయ్యేది ఏం లేదు. నేను మందు తాగటం కాదు, సిగరెట్ తాగటం కాదు, సో నాకు అయ్యేది ఏం లేదు. నేను మంచి ఎక్సర్సైజ్ చేసి రోజు పెట్టుకునేటప్పుడు. సో మీ అందరికి కూడా ఒక్కటి చెప్తున్నా, దయచేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తని, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని తీసుకొచ్చి మా హుజరాబాద్ లో సిరిసపల్లి శివార్లో వేస్తారంటే రేపు ఈడ పండబోయే పంటలన్నీ కూడా కలుషితం అయిపోతాయి. ఆ పంటలు పండేయాలంటే ఆ పెరట్లకి నీళ్లు పెడితే అది కలుషితం అయిపోతుంది. రేపు మనము మంచినీళ్లు తాగాలంటే అది కలుషితం అయిపోతుంది. రేపు మనకు పుట్టబోయే పిల్లలు కూడా హ్యాండిక్యాప్ పుట్టే అవకాశం ఉన్నది. ఈ వాతావరణం పూర్తిగా చెడిపోయి మనం ఊపిరి పీల్చుకుంటే మన ఊపిరి తిత్తులు కూడా ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఇవన్నీ మా హుజరాబాద్ లో దయచేసి డంపింగ్ యార్డ్ పెట్టకండి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మాకు ప్రమాదం. ఆ ప్లేస్ లో ఇంతకుముందు మా హరితక్క అన్నది, తర్వాత మన వెంకట్రావు పెళ్లిన శ్రీలత గారు, సంజయ్ గారు కూడా అన్నారు, ఎటు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానివద్దు సార్, ఆడ అవసరమైతే సీడ్ ప్లాంట్ అన్న పెట్టండి, దాని వల్ల అవసరమైతే మెడికల్ కాలేజ్ అన్న పెట్టండి, ప్రజలకి లాభం అయ్యేది మీరు పెట్టండి అని. తప్పకుండా వాళ్ళతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ లాభం అయిందే పెట్టాలని వస్తే ఈ డంపింగ్ యార్డ్ పెట్టుకున్నాను. మీకు నిజంగా కొందరు పెద్దలు నాకు మాట్లాడి వాళ్ళ పేర్లు చెప్పా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నాకు ఫోన్లు చేసి చెప్తా, వాళ్ళ పేర్లు కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడి, అరే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడితే చాలా అద్భుతం అవుతుంది, హుజరాబాద్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, నీకు తెలుస్తలేదు, నువ్వు గాయ చేస్తున్నావు, హుజరాబాద్ ని ఉట్టిగానే అన్నమా చేస్తున్నావు నువ్వు అని నాకు చెప్తా ఉంటాను. మరి ఆ చెప్పిన వ్యక్తులకి వేదిక మీద చెప్తా ఉన్నాను, అది నిజంగా అంత మంచి ప్లాంట్ అయితే అది తీసుకుపోయి మీ కొడంగల్లో పెట్టుకోరి,
కొడంగల్ నుంచి తెచ్చిన పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజరాబాద్ లో పెట్టండి నేను దయచేసి నా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కోపంతో చెప్తాను, ప్రేమతోనే చెప్తా ఉన్నాను. మీరే అది మంచిది అన్నప్పుడు తీసుకుపోయి అది అక్కడ పెట్టండి, అక్కడ ఉన్న పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దానికి మేము సంతోషపడతాం. మాకు మాత్రం మా దృష్టిలో మాత్రం అది బేకారని నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ శాసనసభ్యునైనా, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ శాసనసభ్యునైనా, 2,50,000 మంది ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగైనా, ఈ 2,50,000 ఓట్ల గొంతుగా అసెంబ్లీ సాక్షిగా నాకు మైక్ ఇయ్యా అన్న స్పీకర్ కి కాలేలు పట్టుకొని దండం పెట్టి, ప్లీజ్ సార్ మా హుజరాబాద్ లో చాలా ప్రాణహాని ఉంది, నీ దండం పెడతా నాకు మైక్ అంటే ఇవాళ బతిలాడిన తర్వాత ఒక 2 గంటల సేపు బతిలాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చింది. నాకు 1 నిమిషం మైక్ ఇచ్చి ఈ విషయం గురించి మాట్లాడాను. మా 2,50,000 మంది గొంతుగా నేను చెప్తా ఉన్నాను. మా హుజరాబాద్ ఉన్న ప్రతి అక్క, ప్రతి అవ్వ, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అవ్వ పక్షాన నా గొంతుని ఇక్కడ వినిపిస్తా ఉన్నాను. ప్రతి యువకుడి పక్షాన నా గొంతుని వినిపిస్తా ఉన్నాను. మా గొంతుగా కావద్దు డంపింగ్ యార్డు, మీకు దండం పెడతా. మీ దయ ముఖ్యమంత్రి గారు, మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, 3,50,000 మంది జనాభా అందరి పక్షాన నా దండం పెట్టి చెప్తా ఉన్నాను, మాకు వద్దు అని అసెంబ్లీ సాక్షిగా మన గొంతులు కూడా నేను వినిపించింది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆడనే చెప్పిన ఈడ కూడా చెప్తా ఉన్నాను. కౌశిక్ రెడ్డి మీద ఎవరికైనా కోపం ఉంటే నన్ను ఈ అంబేద్కర్ చౌరస్తాలో నన్ను ఉరిదీయండి, కానీ మా హుజరాబాద్ ప్రజల మీద మాత్రం కోపం తీసుకోకండి. నా చేతులు జోడించి కడపల తలకాయ పెట్టి మరీ ప్రభుత్వ పెద్దలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి రాజకీయాలు చేయకండి. ఇంట్లో రాజకీయాలు వద్దు కాక వద్దు. నేనే పెద్ద మనసు చేసుకొని నేను ఇక్కడ శాసనసభ్యునిగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైన తర్వాత కూడా ఈడున్న పెద్దలు ముందడుగేస్తే మీరు ముందడుగేయండి, నేను 2 అడుగులు వెనుకనే ఉంటా. నాకు డంపింగ్ యార్డ్ రద్దవుడు నాకు ముఖ్యం, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. మీరే ముందర ఉండండి, నాకేం అభ్యంతరం లేదు, నేను వెనుక ఉంటా. మీరు ఏది చెప్తే నేను అది ఫాలో అవుతాను. కానీ ఇలా బీజేపీ నుంచి గెలిచిన పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు ఓటేసింది. మీకు ఓటేస్తేనే మీరు పార్లమెంట్ సభ్యులు అయింది. ఇవాళ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు బాగలేవు, మా ప్రాణాలకి ముప్పు వచ్చింది. దయచేసి కదిలి రండి, ముందర నిలబడండి. గౌరవ ఈటల రాజేందర్ గారు, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, 10 సంవత్సరాల మంత్రిగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా దయచేసి రండి, మనందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరున్నా, ఎమ్మెల్సీ ఎవరున్నా దయచేసి మీరు కూడా రండి. మనందరము ఒక వేదిక మీద కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్న 3 లక్షల మందిని ఒక సభ పెట్టి మనందరం ఒక వేదిక మీద నిలబడి ప్రజలు ఎట్లా ఈ డంపింగ్ యార్డుని తెస్తారో చూద్దాం. మనందరం ఒక వేదిక మీద నిల్చుంటే ఈ 2,50,000 మంది ఓటర్లు, 3,50,000 మంది జనాభా వచ్చి కూర్చుంటారు. హుజరాబాద్ లో తప్పకుండా ఆనాడు ప్రభుత్వం ఎట్లా పెట్టగలుగుతుందని నేను అడుగుతున్నా. మీకు దండం పెడుతున్నా, మీ ముగ్గురికి మీ నలుగురికి దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి రాజకీయాలు చేయకండి, రాండి. అందరూ మద్దతు తెలుపుతా అంటారు, అందరూ రమ్మంటారు, దయచేసి రాండి, మనందరం కూడా కష్టపడదాం. ఇది డంపింగ్ యార్డ్ని రద్దు చేయిస్తాం. నేను ముందే కూడా చెప్తున్నా, సరే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలని కూడా ఎవరు అనుకోరు. నేను ముందే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా ఈశ్వర్ అన్న గారు దయచేసి ఈడ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి నాకు చాలా పెద్ద బాధ్యత ఉంది ఎమ్మెల్యేగా. నా ప్రజల ప్రాణాలు పోతే అంటే మాత్రం, నా ప్రజల ప్రాణాలకి ముప్పు వచ్చిందంటే మాత్రం ఏదైనా సరే దేనికైనా తెగనిచ్చేకి రెడీగా ఉన్నా, సావనికైనా రెడీగా ఉన్నా, కానీ డంపింగ్ యార్డ్ రాని కాక రాని చెప్తా ఉన్నాను. జేఏసీ ఆధ్వర్యంలో దయచేసి
ఈ శనివారమా ఆదివారమా ఎక్కువ లేట్ చేయొద్దు సార్. మీరు ఎప్పుడు పిలిచినా నేనైతే హుజరాబాద్లోనే ఉంటాయి డంపింగ్ యార్డ్ పోయేవాడు. నేను హైదరాబాద్ కూడా పోను, సాధ్యమైనంత వరకు హుజరాబాద్లోనే ఉంటాను, నేను హైదరాబాద్ పోను. దయచేసి మీకు కూడా చెప్తున్నా, జేఏసీ వాళ్ళని మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా నేను వస్తా. వాళ్ళందరినీ కూడా రమ్మని, వాళ్ళందరూ వస్తే మంచిది, అందరం కలిసి పెట్టి చేద్దాం. మీరు రాకపోతే మాత్రం నేనైతే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల పక్షాన ముందు నిలబడతా. ప్రతి ఊర్లో ప్రతి మనిషిని ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంత డేంజరస్ ఉన్నదో ప్రతి వ్యక్తికి ఇంటింటికి పోయి చెప్తా. మీరు ఎవరు సహకరించకపోయినా ఎవరు సహకరించినా మంచిదే, కలిసి చేద్దాం. చేయకపోతే రద్దు చేస్తే మంచిది ప్రభుత్వం. రద్దు చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, ఈ హుజరాబాద్ గడ్డ మీద నుంచి 2 లక్షల మందితోని సభ పెడతా, 2 లక్షల మంది నిల్చొని చెప్తాం. ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది 100% చెప్తున్నా. అందరం కలిసి చేద్దాం. మీరు రాకున్నా బరాబర్ ముందరుండి నేను చేస్తా, కానీ మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మీరే ముందరుండండి, మీ పెద్దరికంలోనే మేము వెనుక నిల్చొని మా ప్రజల ఆవేదన పట్టించుకోండి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరమైతే మా పార్టీ పెద్దల్ని కూడా, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చి హుజరాబాద్ లో కూర్చోబెడుతున్నా. హుజరాబాద్ ప్రజల కోసం గ్యారెంటీగా చెప్తున్నా ఈ మాట. లేదు ఆడి వరకు అవసరం లేదు అనుకుంటే నాకు కూడా ఏమి దీన్ని రాజకీయం చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడం నాకు ముఖ్యం. ఆ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఈ ప్రభుత్వం మేలుకొని మేము దీన్ని ఉడతలో ఊగించే ముందే ఇప్పటికే మీడియా ద్వారా మొత్తం దేశం అంతా కూడా తెలిసింది. తెలియనట్టు నటించకండి. నిద్రపోయిన లేపగలుగుతాం, నిద్రపోయినట్టు నటిస్తే లేపుడు కష్టం. కానీ నటించేది ఉంటే ఆ నటించేటి వాళ్ళని కూడా ఎట్లా లేపాలో మా హుజరాబాద్ కట్ట ప్రజలకి తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వేదిక మీద నుంచి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఇలా తెచ్చిన తెలంగాణని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమం అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. మేము తెలంగాణనే పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఎట్లా రద్దు చేసుకోవాలని కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు. మీరు చేయకపోతే అని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నిన్న కూడా చెప్తున్నా, నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను నిరాహార దీక్ష ప్రకటించిన తర్వాత కొందరు అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జేఏసీ వాళ్ళు మంత్రి గారు టైం ఇచ్చిండ్రు, నేను నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగానే టైం ఇచ్చిండ్రు, మీరు తప్పకుండా రావాలి అని నేనే స్వయంగా ముందరుండి చెప్పిన. ఈశ్వరన్నకి జయపాలన్నకి చెప్పిన, మీరు టెన్షన్ పడకుండా. ఎస్, మన జేఏసీ పక్షాల నుంచి అయ్యో ఇలా నేను చేస్తున్నా రేపు ఎట్లా మీరు అనుకోవాల్సిన పని లేదు. రత్నమన్నని, రామారావు గారిని, మా సమ్మన్నని, లక్ష్మణమూర్తి గారిని అందరిని ఒక 10-12 మందిని చేసి రాజకీయాలు అవసరం లేదు, అది రద్దు అయితే అనే ప్రకటన వస్తే వాళ్ళని కూడా పంపించమని చెప్పిన. వారాపర్ మేమే ముందరుండి అందరం కలిసి చెప్పినాం. ఇక 2 జేఏసీలు ఉండవు, ప్రాణం పోయినా మంచిదే, ఒకటే జేఏసీ ఉంటే మాకు బేషరతులు లేవు అని కూడా చెప్తా ఉన్నాను. ఈ జేఏసీని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయకూడదు. దండం పెట్టి చెప్తున్నా, మీ కడుపులో తలకాయ పెడుతున్నా, దయచేసి మీకు పాదాభివందన చేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలు చేయకండి, మీరు రద్దు చేయండి. నాకు ఏ క్రెడిట్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. మీరు డంపింగ్ యార్డ్ రద్దు చేయండి. మీ పట్టానికి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాలాభిషేకం చేపిస్తాం. మాకు రాజకీయాలు అవసరం లేదు. దయచేసి రద్దు చేసుడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రతి వ్యక్తిని ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పినప్పుడైనా, చాలా మంది వెంకట్రావు గారు చెప్పినప్పుడైనా, హరిత గారు చెప్పినప్పుడైనా, చాలా మంది మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడైనా, మా లచ్చక్క కూడా చెప్పినప్పుడైనా, లచ్చక్క కూడా అన్నది ఇట్లాంటి డంపింగ్ యార్డ్ వస్తుంది అనుకుంటే నేను పిల్లల్నే కలబోతుంటే అసలు ఆ పిల్లలకి వాళ్ళని జీవం పోసి బతికించి ఇలా వాళ్ళని నేను చంపుకోవాలా ఈ డంపింగ్ యార్డ్తో నన్ను చెప్పాలా అని అంటే
నిజంగా నా రక్తం మరిగిపోయింది. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తోంది. అంత పెద్ద మాట అన్నది. అది లక్షక్క ఒక్కరి ఆవేదన కాదు, యావత్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మంది మహిళల ఆవేదన అది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి ఇంకా చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హరిత గారు అన్నారు, ఇవాళ నేను టెంట్ కింద కూర్చున్నందుకే అయ్యో ఎమ్మెల్యే గారు ఎందుకు కూర్చోక మరి ఏది ఒకసారి చెప్పు దీని గురించి అని అడిగిందని అన్నారు. చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఇంతకుముందు మా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కుమార్ గారు ఉన్నారు, అయ్యి మా ఇల్లంతా కూడా ఏం సంబంధం అన్నారు పొద్దున. అయ్యో బాబు ఇల్లంతా కూడా సంబంధం అని చెప్పి, ఇది ఉట్టి సిరిసపల్లిలో, ఇది సిరిసపల్లి సమస్య కాదు, ఓ పార్టీ సమస్య కాదు. ఇది హుజురాబాద్ మండలం మొత్తం, హుజురాబాద్ పట్టణం మొత్తం, వీణవంక మండలం మొత్తం, జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం, కమలాపూర్ మండలం, ఎల్కతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం, సైదాపూర్ మండలం, కేశవపట్నం మండలం, మానకొండూరు మండలం, ఈ అన్ని మండలాలు నాశనం అయిపోతారు ప్రజలతో ఉన్నవాళ్ళు. ఇది ఒక్కరి సమస్య కాదు. ఎట్లా అని అడుగుతుంది. సిరిసపల్లి డంపింగ్ యార్డ్ దగ్గర పెడతాం, ఇల్లంతా కుంట వాళ్ళు ఉన్నారు. ఇలా మోగలపల్లిలో ఉన్న చెత్త అంతా ఇక్కడికి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే సిరిసేడు, ఇల్లంతకుంట, కొత్తపల్లి, జమ్మికుంట, ఇంద్రానగర్ మీద నుంచే కదా వచ్చేది. చెల్పూరు, ఇంద్రానగర్ మీద నుంచే వస్తే అది వచ్చే చెత్త ఏదో ఒకటి మనం తీసుకుపోయే చెత్త చిన్నది కాదు కదా. వేలాది టన్నుల చెత్త వస్తే అది రోడ్డు మీద పడుకుంటా పోతుంటే, దాని నీళ్లు గారుకుంటా పోతుంటే దానిలో ఉన్నది వాసన రాదా? వాతావరణం కలిసి కాదా? ఇలా జమ్మిగుంట నుంచి వచ్చేది ఏడు నుంచి రావాలి? ఆ చిట్యాల మండలం నుంచి ఉన్న చెత్త సిరిసపల్లి హుజురాబాద్ క్రాస్ కి రావాలంటే ఏడు నుంచి రావాలి? అదే వావిలాల, అదే నగరం, పాపతపల్లి, నాగారము ఆర్మించే కదా, ఆ ఊళ్ళో మిగించే కదా. గండ్రపల్లి, తనుగుల, నాగంపేట, షాయిపేట, ధర్మారం, జమ్మిగుంట మీద నుంచి రావాల్సిన చెత్త అక్కడి నుంచే కదా. మళ్ళా ఈ పెద్దపల్లి నుంచి వచ్చే చెత్త అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అదే తనుగుల గ్రామం, అదే గండ్రపల్లి, మళ్ళా సేమ్ అదే గ్రామం నుంచి వస్తుంది కదా. ఈ ఓదేలు మండలం ఉన్న చెత్త అంతా ఇక్కడి నుంచి వస్తుంది. అదే మామిడాలపల్లి, అదే చెల్లూరు, అదే శ్రీరాములపేట, అదే కోర్కలు, అదే దేశాయిపల్లి, దాని మీద నుంచే వస్తుంది కదా. అదే వీణవంక, అదే కనపర్తి, బేరిగల్ మీద నుంచి కదా వస్తుంది చెత్త. మళ్ళా కరీంనగర్ నుంచి వచ్చేది చెత్త ఎన్ని నుంచి వస్తుంది? మానకొండూరు ఉన్న చెత్త మానకొండూరు నుంచి ఎన్ని నుంచి వస్తాయి? కరీంనగర్ ఉన్న చెత్త మానకొండూరు మీద నుంచి వస్తుంది. ఇలా ఉస్నాబాద్, సిద్దిపేట ఉన్న చెత్త ఇలా మన భీమదేవరపల్లి, ఇటు కాట్రపల్లి ఇటు నుంచి రాదా? సైదాపూర్ నుంచి రాదా? రేపు అనంకొండ నుంచి వచ్చే చెత్త ఎలికతుర్తి నుంచి రాదా? నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కూడా బేషరతులు లేకుండా ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చిన అసెంబ్లీలో, కరీంనగర్ జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చిన, లక్ష్మణ్ కుమార్ గారికి ఇచ్చిన, మళ్ళా రెండోసారి కూడా రేపేళ్ళ నుండి పోయిన తర్వాత మళ్ళా రెండోసారి కూడా పోయి వాళ్ళందరినీ కూడా కలిసి ఇస్తాం. నిన్న కలెక్టర్ దగ్గరికి మొన్న అపాయింట్మెంట్ పోతారంటే నేనే కలెక్టర్ గారితో మాట్లాడి ఈశ్వరులకు అపాయింట్మెంట్ ఇప్పించిన, రామారావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇప్పించిన, వాడిపోయిన చేసి వాళ్ళ మిత్రులందరికీ అపాయింట్మెంట్ ఇప్పించి మాట్లాడి ఆడికి పోయిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే అందరూ వద్దంటున్నారు, కానీ ప్రభుత్వం ఇంకా 125 ఎకరాలు సేకరణ చేయమని కొత్త విషయం అనేది మనకు తెలిసింది. ఇంకా 125 ఎకరాలు కాక 125 ఎకరాలు ఇంకా చేయండి అని. నాకున్న అవగాహన వరకు 125 ఎకరాలు కాదు, వాళ్ళు సేకరణ చేసేది 500 ఎకరాల చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములు అన్ని కూడా చేసుకొని దీన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు అనేది కూడా మీ అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మన వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇది ఇక్కడ వారికి ఆపాల్సిన పని లేదు. నా దీక్ష అయిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఆరంభం మాత్రమే. రేపు నేను పోరాటం ఇంకా మొదలు పెట్టలేదు. పోరాటం అనేది రేపు మొదలు పెడితే ఈ ప్రభుత్వం అనేది స్పందించకపోతే నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరిని కూడా హుజురాబాద్ లో తిరగనీయం, గ్యారెంటీగా చెప్తున్నాను. నేను ముందర ఉంటాను, ఎవరిని తిరగనీయం. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
దయచేసి మాకట్ల మిమ్మల్ని అవమానపరచాలని మాకు లేదు. కానీ మా హుజరాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు. ఇవాళ దాకా ఈశ్వర్ అన్న వారు జేఏసీ టీం అంతా, ఇవాళ ప్రథమన్న ఈశ్వరన్న జేఏసీ టీం అంతా ఇవాళ దాకా 17వ రోజుకి చేరినా ఇంకా ప్రభుత్వం నిద్రపోయినట్టుంటే మాకు మండదా అని నేను అడుగుతున్నాను. మండదా? ఈ యాక్టింగ్ ఇచ్చి ఇది చేసి ఓకే మేము పరిశీలిస్తాం, మేము కూడా సానుకూలంగా ఉన్నాం, ఈ యాక్షన్ వద్దు మాకు. అందరూ సానుకూలంగానే ఉంటారు, మరి రద్దు చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఇవాళ ఇదే శాంక్షన్ చేసింది 26/7/2024 రోజు. ఆ కాపీ ఉంటే నిజం నాకు ఇవ్వాలి మా పిఎం. 26/7/2024 క్లియర్ గా ఆనాడు మీకు అందరు కూడా చదివి వినిపిస్తాను మళ్ళీ ఒక్కసారి. ఇది ఈ కాపీ చూడండి, ఎంఆర్ఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు రాసిన కాపీ. ఇది అందరికి కూడా వాట్సాప్ లో పంపుతాం, ఒకసారి చదివి వినిపిస్తాం. డేటు 26/7/2024. ఇంగ్లీష్ అర్థమైన రోజుకి ఇంగ్లీష్ చదువుతా, ఇంగ్లీష్ లో కాపీ తెలుగులో చెప్తాం. I invite kind attention to the reference cited and submitted that the Collector Karimnagar has informed that the Director of Municipal Administration informed that the Honorable Chief Minister during visit to the Warangal has emphasized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. క్లియర్ గా కలెక్టర్ గారు ఏం చెప్పిండ్రు? కరీంనగర్ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హుజరాబాద్ లో మేము ఈ డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పింది. ఒకటి ఆ వాయిస్ కూడా ఒకటి నాకు ఏం రేవంత్ రెడ్డి గారు చెప్పింది, అదొక్కసారి ఇంపేయండి, అందరు వినాలి, తెలవాలి. అయితే ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకసారి. ఎయిర్పోర్ట్ అందుకే ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్ లో ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాల లాగా కరీంనగర్ ను వరంగల్ ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద కంపెనీ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్ గా వరంగల్ విన్నరా? కొందరు అవగాహన లేకుండా మొన్న ఇదే చేసి పెట్టుకొచ్చి ఏడిచ్చిండు చెప్పు చూపించండి. మరి ఇలా చూపించినాం కదా, ఇలా చూపించినాం కదా. నేను రాజకీయాలు నేను మాట్లాడుతున్నాను. ఏడన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నది కాదా? అది రేవంత్ రెడ్డి గారి కాదా? అది కూడా మన 6 గ్యారెంటీలు లాగానేనా? కానీ నేను మాత్రం రాజకీయాలకి డీప్గా పోను, ఎందుకంటే అందరం కలిసి పనిచేయాల్సింది అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఒకరి మీద ఒకరి నెపము కలుపుకుండా ఒకటి ఎడిటింగ్ పేపర్ చేసి 2022లో బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్తున్నాం. మరి 2022లో బీఆర్ఎస్ ఇచ్చుంటే మరి 2022లో కలెక్టర్ సత్పన్నిలా కాదు కదా. కలెక్టర్ ఎప్పుడు వచ్చింది? సత్పన్నిలా కలెక్టర్ 2023-30 అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. మరి 2022లోనే సత్పన్నిలా కలెక్టర్ పేరు ఎట్లుంది దాంట్లో? మరి 2021లోనే స్టాంప్ ఎట్లుంది అక్కడ? ఈ దొంగ ఏం ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి 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 నిజం చేసే ప్రయత్నం చేయకుండా దయచేసి వారు చేసిండు వీరు చేసిండు బాజాబ్తు ఈ గవర్నమెంటే పెట్టింది, అది 100% నిజం. బాజాబ్తు చెప్తున్నా, ఈ గవర్నమెంటే ఇప్పుడు రద్దు చేసే పవర్ కూడా ఈ గవర్నమెంట్కే ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ రాజకీయాలు వద్దు. హుజరాబాద్ ప్రజల ముద్దు, హుజరాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీరు రద్దు చేయండి. మీకోసం పోరాటం చేసే బాధ్యత, మీకు పాలాభిషేకం చేసే బాధ్యత ఇలా నేనే తీసుకుంటా. మా హుజరాబాద్ ప్రజలు మొత్తం నీకే పాలాభిషేకం చేస్తారు. రద్దు చేయండి, ప్రజలు చేస్తారు. మేము నలుగురేదు నాయకులు రాకుండా మా ప్రజలు హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రజలు మొత్తం చేస్తారు నీకే పాలాభిషేకం. ఏంటంటే నీకు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, హుజరాబాద్ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకుని. ఇప్పటికే 17వ రోజు చేరింది. 17 మా ఓపిక కూడా మీరు ఓపిక నశించేలాగా చేయకండి. చాలా ఓపికగా
ఏడ లొల్లి లేకుండా ఏం లేకుండా మేము చేస్తా ఉన్నాం. ఇక ఓపిక నశించేదాకా చేయకూరి మీరు వెంటనే ఈ జేఏసీ మీకు టైం ఇస్తున్నాం. మీకు 10 రోజులు కాకపోతే ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ చెయ్యండి. చేయకపోతే మాత్రం ఇలా తిరిగేదికేనే మీకు ఇబ్బంది అవుతుంది అని కూడా మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడ కూర్చున్న మనవాళ్ళు కూడా అందరు వాస్తవంగా ఈ దీక్షని చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు మొన్న బంద్తో సహా, దానికంటే ముందు జేఏసీ గారితో సహా అద్భుతంగా చేశారు. మన బంధుతో సహా ఈ మన దీక్షతో సహా అద్భుతంగా కవరేజ్ ఇచ్చారు. అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం కూడా పంపించిన మీడియా మిత్రులందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వచ్చి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో పాటు సోషల్ మీడియా వారియర్స్ హుజరాబాద్ లో ఉన్నవాళ్ళు, అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, మీ అందరికీ కూడా ఈ హుజరాబాద్ ని, ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూని హైలైట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను దయచేసి వేదిక మీద నుంచి ఇంకోటి కూడా కోరుతున్నాను. మీడియా మిత్రులతో పాటు మన మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరం కూడా సింపుల్ గా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ ఎంతమందికి ఉంది ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఎంతమంది చూస్తారు? ఉందా నా ఫేస్బుక్? ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఉంది? ఇన్స్టాగ్రామ్ ఓకే. లైక్ ట్విట్టర్ ఎంతమందికి ఉంది? ఓకే. వాట్సాప్ ఎంతమందికి ఉంది? వాట్సాప్ ఎంతమందికి ఉంది? అందరికి ఉందా వాట్సాప్? అయితే అందరికి వాట్సాప్ ఉంది కదా. ఇక ఏంటిదే నాకు వినవనుకున్నా, అరే నేను మందులైనా అనుకుంటున్నా బాబు, అల్లొద్దు నాకు జస్ట్ ప్లాస్టిక్ అరే ఆ గ్లాస్ వద్దు. అందరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నలుగురు ఉంటారు కాబట్టి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఉంటాం కాబట్టి అందరు కూడా ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా. మన 2,50,000 మంది మీ సెల్లులో మాట్లాడండి, ఫేస్బుక్ నుండి ఫేస్బుక్ లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, ట్విట్టర్ నుండి ట్విట్టర్ లో పెట్టండి, లేకపోతే వాట్సాప్ ఉంటే వాట్సాప్ లో పెట్టండి. దయచేసి మీ అందరు ఖచ్చితంగా పెట్టాలని నా చేతులు జోడించి మరి మీ అందరు కూడా కోరుతా ఉన్నాను. ఒక కౌశిక్ రెడ్డి సమస్య కాదు ఇది, ఒక ఈశ్వర్ రెడ్డి సమస్య కాదు, ఒక రత్నం గారి సమస్య కాదు, ఒక లచ్చక్క సమస్య కాదు, ఒక హరితక్క సమస్య కాదు, మా సమస్య కాదు ఇది. అందరి సమస్య, మనం బతకడానికి మన సమస్య. ప్రతి ఊరికి కూడా పోతా నేను. ఈ 10 రోజుల ఈ 107 గ్రామ పంచాయతీలకి ప్రతి ఊరికి పోతా. ఆల్రెడీ హుజరాబాద్ మండలంలో 20 ఊర్లకు పోయినా. ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా 30 వార్డులో కూడా తిరుగుతా చాలా త్వరలోనే. 107 గ్రామ పంచాయతీలో తిరుగుతా. ఖచ్చితంగా వీళ్ళు స్పందించకపోతే రేపు సైదాపూర్ లో తిరుగుతా, ఎలకతుర్తిలో తిరుగుతా, భీమదేవరపల్లిలో తిరుగుతా, కేశవపట్నంలో తిరుగుతా, మానకొండూరులో తిరుగుతా. అందరికి కూడా చెప్తా, ఈ 10-15 రోజులు నిద్ర పోకుండా తిరుగుతా. మొత్తం కూడా ఆడ ఉన్న ప్రజాప్రతినిధులు కలిసి రావాలి. లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రజాప్రతినిధులు అయితే సతీష్ బాబు గారిని, తర్వాత అటు రసమయ్య గారిని ఎంబడేసుకొని కాంగ్రెస్ వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నా. రాకపోతే మాత్రం కూడా మేమైతే ఖచ్చితంగా తిరిగి ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో అవగాహన చెప్తాం. మీరు కూడా మీ చుట్టాలలో ఉంటే ఉట్టి సిరిసపల్లిలోనే వస్తున్నారు. సిరిసపల్లిదే కాదు కదా ఈ సమస్య, ప్రతి ఒక్కరిది కూడా సమస్య కదా. దయచేసి అందరూ కూడా సమస్యగా దీన్ని భావించాలి. మన పర్సనల్ సమస్యగా అందరూ కూడా భావించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా. దయచేసి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాండి. మీకు కూడా మేము మద్దతు తెలుపుతాం. నిన్న బీజేపీ వాళ్ళు చేస్తే కూడా మేము మద్దతు తెలిపినాం. రేపు కాంగ్రెస్ వాళ్ళు చేసినా కూడా మద్దతు తెలుపుతాం. అందరం నలుగురం కలిసి ఒక్క వేదిక మీద కూర్చొని, మనం అందరం కూడా ఒక్క వేదిక మీద కూర్చొని మరి ఇది 1,00,000 మందితో నిరసన తెలిపితే ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుందని తెలియజేస్తూ, మరియు నేను దీక్ష చేస్తుంటే వేలాది మంది వచ్చి నాకు సహకరించినందుకు, నాకు మేమున్నామన్నాను, పోరాటం చేయండి అన్నా అని ధైర్యం ఇచ్చిన నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, కేశవపట్నం నుంచి కూడా కొంతమంది వచ్చి ఇచ్చిపోయారు. ఇలా వాళ్ళకు కూడా అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు మాట ఇస్తా ఉన్నాను,
కౌశిక్ రెడ్డి శివమన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డన లేవాలి తప్పితే మీరు ఎవ్వరు అధైర్యపడకుని అన్న అంటే నేను ఉన్నా అని మీ ముందర నిలబడి అది ఎంతకన్నా తగ్గించి పోరాటం చేస్తా అని కూడా ఈ సభాముఖంగా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్న బంధుతోని ఇవాళ నిరాహార దీక్షతోని కేవలం బంధు నిరాహార దీక్ష ఆరంభం మాత్రమే. ఇది చాలా సీరియస్ గా ముందరికి పోతుందని, ఈ రద్దు చేయకపోతే ముందరికి పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ వేదికని నన్ను కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన జేఏసీ మిత్రులందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకరించిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సహకరించిన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సిపిఐ సిపిఎం కుటుంబ సభ్యులందరికీ, పార్టీలకి అతీతంగా సహకరించిన ప్రతి వ్యక్తికి నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ కడుపు తలకాయ పెట్టి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళ మాత్రం రాజకీయాలు వద్దు, హుజరాబాద్ ముద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ మిత్రులకు కూడా మామూలు పర్టికులర్ గా పోలీస్ అంటారు, ఎందుకంటే నాకు కొంచెం పోలీసులతో పంచాయతీ నాకే పంచాయతీ కాదు, వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చేసి చూపించారు. ఇంకోటి పోలీస్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, సహకరించిన పోలీస్ మిత్రులకి. ఇది మీకు కూడా అవసరం కాబట్టి కొంచెం సహకరించాలి, కొంచెం సహకరించారు. నేను టెంట్ ఎక్స్టెన్షన్ చేయమంటే చేయలేదు, దానివల్ల ఎంతో మంది ఇబ్బంది కొంచెం పడ్డారు, బట్ పర్వాలేదు. దాంట్లో కూడా పోలీస్ మిత్రులు దయచేసి ఇది మీకు కూడా అవసరం, మీకు కూడా రేపు ఊపిరిసేగా మీకు కూడా జరుగుతుంది కాబట్టి రేపు మీరు ఇక్కడ లేకపోయినా డ్యూటీ చేసే వాళ్ళు మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి పోలీస్ మిత్రులు కూడా సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈశ్వరన్న ఒక నిమిషం అన్న, ఈశ్వరన్న మన రత్తమన్న ఈశ్వరన్న, నేను వీళ్ళకి మాట ఇచ్చిన పోలీసు వాళ్ళకి అలా కూర్చున్నప్పుడు తర్వాత ఆ టెంట్లు తీసేస్తాను. ముందరున్న టెంట్లు ఎక్స్టెండ్ చేసిన టెంట్ మాత్రం తీయాలి. ఇది ఉన్నది యాజిటీస్ ఉంచాలి, ఇది మన ఇంతకుముందు ఎక్కువ యాజిటీస్ ఉంచాలి. అదే ఉంటే ఇలా ఎక్కువ మంది వచ్చిన తర్వాత సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఉందాం. ఇలా ఖచ్చితంగా అందరం మన దాంట్లో మన పిల్లల మీద విడిపోకూడదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇంకొక పెద్ద మనిషి ఒక మనిషి ఈశ్వరన్న మీద వెక్కింది. అద్దుగా చెప్పాలి ఆగు. ఓ పెద్ద మనిషి ఆయన వద్దంటున్నా కూడా చెప్తున్నాడు. ఓ పెద్ద మనిషి ఈశ్వరన్న మీద పెట్టిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నాడు. వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు కదా. ఒకటి రెండోది, అసలు ఈశ్వరన్న రేపు ఈ ఉద్యమం చేసి ఈశ్వరన్న మన ఎమ్మెల్యే అయ్యేదా, ఈశ్వరన్న మన సర్పంచ్ అయ్యేదా, ఈశ్వరన్న మన చైర్మన్ అయ్యేదా, ఈశ్వరన్న మన ఎంపీపీ అయ్యేదా, ఈశ్వరన్న మన కౌన్సిలర్ అయ్యేదా, ఈశ్వరన్నకి ఏమైనా ఒక గుంట భూమి ఉందా, ఈశ్వరన్నకి ఏమున్నది? కేవలం నా హుజరాబాద్ అనేది బాగుండాలని పోరాడుతున్న వ్యక్తి ఈశ్వరన్న. పిచ్చి పిచ్చి తమాషాలు చేసి ఇట్లాంటి జేఏసీ వ్యక్తులని ఎవరైనా విమర్శిస్తే మీకు దేశ శుద్ధి తప్పదని చెప్తా ఉన్నా. ఎవరైనా సరే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళు పనిచేసేటోళ్ళని డిసప్పాయింట్ చేయకూరి, వాళ్ళని ఆదాయం చేయకూరి, పనిచేసేటోళ్ళని మీరు కూడా ఎవరిని మేము వద్దంటారు, మాతో కూర్చోరు, మీకే జిందాబాద్ కొడుతుంది కూర్చోరు. కానీ పనిచేసేటోని నిరుత్సాహపరిచి పనిచేసేటోని ఆగమాగం చేస్తే ఊకునే ప్రసక్తి ఉండదు. ఈశ్వరన్న జేఏసీ టీం మొత్తం చెప్తున్నా, ఎవరిని కుట్ర చేసినా ఎవరిని ఇబ్బందులు పెట్టినా కౌశిక్ అన్న మీతో ఉన్నాడు, మా బీఆర్ఎస్ పార్టీ టీం మొత్తం మీతో ఉన్నది, మీ వెనుక ఉంటాం బరాబర్. మీకు మేము ఉన్నాం అండగా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చలో సాగో సామ్నే అక్కడ పీచే హమే మనం హుజరాబాద్ ని సేవ్ చేసుకుందాం అనేది వాళ్ళ లక్ష్యం కావచ్చు. జయపాల్ అనేది కావచ్చు, చాలా మంది ఇంతకు చెప్పిన పేర్లు అందరూ మీరు రత్నం అనేది కావచ్చు. అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు 24 గంటలు తినకుండా కూడా గట్టిగానే మాట్లాడినా. సో తినకుండా నా ఎనర్జీ ఎట్లయితుందో ఈ ఓకే ఆడి వరకు వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక బతుకమ్మ పాట ఇస్తామన్నారు కానీ మరి ఏమంటారు సార్, నేను విరమణ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ. దయచేసి మరి ఇంతసేపు ఇంతసేపు
వెంకట్ కొద్దిగా వెనకాల వినండి దయచేసి. మరి చాలా విషయాలు మన శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలను మేము కూడా అభ్యర్థిస్తా ఉన్నాము. ఇది అందరి సమస్య. ఆ సమస్య కోసం పోరాటం చేసే వాళ్ళు పోరాటం చేయండి. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది పోరాటంతో పాటుగా రాజకీయంగా ఒక ల్యాబింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లైవ్ 10 మంది ఉన్నారు. లైవ్ ఇక్కడికి ఎట్లా వస్తారు సడన్ గా? మరి రాజకీయ నిర్ణయం కూడా జరగాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కూడా దీంట్లో వారి వారి ప్రయత్నాలు వారు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మరి పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ మన సందీపన ఒక్క నిమిషం గురించి కంటే ముందు సందీపన ఒక చిన్న రిక్వెస్ట్, పాట మాత్రం 2-3 డేస్ అద్భుతంగా చేద్దాం. వీలైతే 2 చరణాలు నేను కూడా వాడతాను నీతో పాటు మా హుజూరాబాద్ కోసం. అద్భుతంగా కావాలి. మనం 2-3 డేస్ ఖతర్నాక్ పాట చేద్దాం. చేసి దీన్ని చేసేయాలి. అసలు మొత్తం ఉడతలు కూడా ఆ పాట ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతు పైకి మీద పెట్టి కింద పెట్టు. మేడం సార్ ఒకసారి అన్న కాగిపోయింది. ఒకసారి అన్న కాగిపోయింది. అన్న కెమెరా వెనక కానీ అన్న మీకే అరే దయచేసి పాత్రికేయ మిత్రులకు అవకాశం ఇవ్వాలి.